హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు కెనరా బ్యాంక్ నుండి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ పోస్టులు అయితే మనకు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో, మీరు స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో, మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ కెనరా బ్యాంక్ సంబంధించింది. సో, మనకు ఆన్‌లైన్ డేట్ వచ్చేసి మనకు 21 సెప్టెంబర్ నుండి 4థ్ అక్టోబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది. సో, మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3000 పోస్టులు అయితే మనకు రిలీజ్ అయితే చేశారన్నమాట. అండ్ ఇక్కడ మనకు స్టేట్ నేమ్, తర్వాత లోకల్ లాంగ్వేజ్, తర్వాత ఇక్కడ కేటగిరీ వైస్ అనేది మనకు పోస్టులు అయితే వివరంగా అయితే ఇచ్చారు. సో, మీరు జాగ్రత్త అనేది ఇక్కడైతే చూసుకోండి. అండ్ దీనికి సంబంధించిన అనేది ఇక్కడైతే ఎలిజిబిలిటీ అనేది ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏజ్ అనేది ఇచ్చారన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. ఆ తర్వాత దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గాని అవసరం అయితే లేదు. సో, మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇచ్చేస్తాను. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు నాట్స్‌లో ఇక్కడ నాట్స్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇన్ అనే ఒక పోర్టల్‌లో పోయి మీరు 100% అనేది ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయితే చేయాలన్నమాట. సో, అది చేసిన తర్వాత మీకు ఇన్వాల్వ్‌మెంట్ నంబర్ అయితే వస్తుంది. ఆ యొక్క నంబర్ అయితే మనం అప్లై చేసేటప్పుడు దాంట్లో అయితే మనం ఎయాలి కాబట్టి ఇక్కడైతే మనం నాట్స్‌లో కంపల్సరీ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసి ఉండాలి. 100% ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలి. సో, మీరు చేయకపోతే యూట్యూబ్‌లో అనేది నాట్స్ హౌ టు రిజిస్ట్రేషన్ అని సెర్చ్ చేస్తే మీకు వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో, మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయండి. సో, ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేను ఈ నాట్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో మీకైతే చెప్తాను వీడియో అయితే. సో, మీరైతే ఈ విధంగా కంపల్సరీ అయితే మనకు నాట్స్ ఎడ్యుకేషన్‌లో మనం 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో, ఇప్పుడైతే మనం కెనరా బ్యాంక్‌కి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు కెనరా బ్యాంక్‌కు సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో, మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదై ఉంటదో ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో అదే విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో, కన్ఫర్మ్ నేమ్ కూడా లాస్ట్ కన్ఫర్మ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఫుల్ నేమ్ అనేది మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్. సో, ఫుల్ ఈమెయిల్ అడ్రెస్ కాకుండా ఇక్కడ ఈ విధంగా అయితే స్మాల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ అనేది. తర్వాత ఎర్రర్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ gmail.com అయితే సెట్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకొచ్చేసి మీరు పూర్తిగా అయితే మీకు సంబంధించినది ఇక్కడ పూర్తిగా మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గాని gmail.com వరకు అయితే మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది. సో, మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. లేకపోతే మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌కి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఏమైనా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తే మీరు మళ్ళీ లాగిన్ చేసి ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ గైడ్‌లైన్స్ అయితే చూసుకోండి. సో, ఇక్కడ గైడ్‌లైన్స్‌లో మనకు ఫోటో సిగ్నేచర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ 20-50 కేబీస్ ఉండాలి. డైమెన్షన్ వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు పిక్సెల్ అనేది. సిగ్నేచర్ వచ్చేసి 10-20 కేబీస్ అయితే జేపీజీ ఫార్మాట్ ఉండాలి. సో, క్యాపిటల్ లెటర్‌లో అయితే ఉండదు. సో, మీ యొక్క ఇక్కడ వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్‌తో అయితే రాసి మీరు అప్లోడ్ అయితే చేయండి మీ యొక్క స్టైల్‌లో. సో, ఇక్కడ మీ యొక్క ఫోటో, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ దట్ ఇక్కడ దీంట్లో టిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ క్యాపిటల్‌లో బ్లాక్ లెటర్‌లో అయితే ఉండొద్దు. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ వచ్చేస్తుంది. తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ వాలిడ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్స్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ మీకు సంబంధించిన ఇక్కడ స్టేట్ అనేది లోకల్ లాంగ్వేజ్ అయితే వస్తుంది. అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ, అండర్ కేటగిరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఓకే మీద క్లిక్ చేసేయండి. సో, మీకైతే ఓబీసీ పైన అనేది నేను ఫార్మ్ అనేది చూపెడుతున్నాను. తర్వాత మీరు 40% పీడబ్ల్యూడీ అబోవ్ ఉంటే ఇక్కడ 40% అబోవ్ ఉంటే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఓకేలా యెస్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ డిజేబుల్ టైప్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ డెడ్ ఇక్కడ 1984 వర్డ్స్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ విండో ఇక్కడ డివోర్స్ గాని ఇక్కడ ఉంటే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ రిలీజియన్స్. సో, ఇక్కడ హిందువా, ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఇక్కడ
Did you register on National Apprenticeship Training Scheme (NATS) portal before applying for apprenticeship in the bank? సో నేనైతే ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో మనం నాట్స్ అనేది వెబ్‌సైట్‌లో పోయి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి 100% ప్రొఫైల్ అనేది. సో మీకైతే నేను నోటిఫికేషన్‌లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో మీరు జాగ్రత్తగా మీ యొక్క 100% అనేది ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఎన్రోల్‌మెంట్ నంబర్ అయితే వస్తుంది. సో ఆ యొక్క ఎన్రోల్‌మెంట్ నంబర్ అయితే ఇయ్యాలి. ఇక్కడైతే యెస్ అయితే చేయాలి కంపల్సరీ. చేసిన తర్వాత ఇక్కడ ఎన్రోల్‌మెంట్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే ఎన్రోల్‌మెంట్ నంబర్ అయితే వస్తుంది. ఆ యొక్క నంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇదైతే కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ స్లిప్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సిటిజన్. సో ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క డే, తర్వాత మంత్, ఇక్కడ అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క మంత్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత డేట్ అనేది ఆటోమేటిక్‌గా కరెక్ట్ అయితే అయిపోతుంది. తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసిన తర్వాత ఈవెన్ బ్రదర్ సిస్టర్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. చేస్తే వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. వాళ్ళ నేమ్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే ఎవరు లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మ్యారిటల్ జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఆ విధంగా క్యాపిటల్ లెటర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్. సో మీ యొక్క అడ్రస్ లైన్ 1 అనేది ఇక్కడ ఇంటి నంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఏదైతే వస్తదో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ అయితే ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఇక్కడ కరెస్పాండెన్స్ మరియు మీకు పర్మనెంట్ అడ్రెస్ ఏముంటే దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకేళ మీకు పర్మనెంట్ అడ్రెస్ వేరే ఉంటే ఇక్కడ అన్‌బాక్స్ చేసేసి మీరు వేరే అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జీఎస్టీ ఇక్కడ ఎవరికైతే ఇస్తున్నారో కరెస్పాండెంట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఫీజ్ అనేది చూపెడుతుంది. ఇచ్చేసిన తర్వాత వాలిడిటీ వాలిడిటీ మీద క్లిక్ చేసేసి మనకు ఈ విధంగా ఎర్రర్ వస్తాయి. సో ఆ ఎర్రర్ అనేది ఫైండ్ చేసి మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ సెప్టెంబర్ వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకు పర్సెంటేజ్ ఏ విధంగా ఇవ్వాలో ఇక్కడ వాళ్ళు మెన్షన్ ఇచ్చేశారు. సో ఇక్కడ చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్‌సి నోటిఫికేషన్. సో మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు పాసింగ్ డేట్, ఇయర్, మంత్ అనేది అడుగుతారు. సో ఇక్కడైతే మీ యొక్క ఇక్కడ డేట్, తర్వాత మంత్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఇయర్ అయితే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మార్క్స్ అనేది ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఫస్ట్, సెకండ్ అనేది ఇచ్చేసేయండి. ఒకేళ మీకు ఇక్కడ 70 నాకైతే 78 అయితే వచ్చినాయి. 72 ఈ విధంగా మీకు ఈ విధంగా వస్తే మీరు ఇక్కడైతే ఈ విధంగా అయితే కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఒకేళ 78 బరాబర్ వస్తే మీరు 00 అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఆటోమేటిక్‌గానే తీసుకొస్తుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ 12థ్ స్టాండర్డ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఇంటర్మీడియేట్ సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆర్ట్సా, సైన్సా, కామర్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన డేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ మంత్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఇయర్ అయితే ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ ఫస్టా, సెకండా, పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు డిప్లొమా చేసి ఉంటే ఇక్కడ డిప్లొమా సంబంధించిన ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన బోర్డ్ నేమ్, యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే స్ట్రీమ్, సబ్జెక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆర్ట్సా, సైన్సా, కామర్స్ అనే దీంట్లో ఇంజినీరింగ్ అది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో డే, మంత్, ఇక్కడ ఇయర్ అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్క్స్ పర్సెంట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. చేసిన తర్వాత ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడైతే హ్యావ్ యూ అండర్గోన్ అప్రెంటిస్‌షిప్ ఇన్ కెనడా బ్యాంక్ ఆఫ్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ పర్సూయింగ్ అప్రెంటిస్‌షిప్. సో కెనడా బ్యాంక్ సంబంధించిన ట్రైనింగ్ ఎప్పుడైనా అలాంటివి తీసుకున్నా అంటున్నారు. సో ఇక్కడైతే కంపల్సరీ అయితే నో అయితే చేయండి. యెస్ అయితే చేయకండి. సో ఆ తర్వాత ఇక్కడైతే డు యూ హావ్ ఇక్కడ ట్రైనింగ్ యాన్ ఎక్స్‌పీరియన్స్ 1 ఆర్ మోర్ ఇయర్ కంప్లీషన్. సో ఇక్కడ నో అయితే చేయండి. ఎందుకంటే ఒక్క సంవత్సరం కన్నా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండదన్నమాట. సో ఉంటే ఇక్కడైతే మీరైతే ఎలిజిబుల్ కారు. సో ఒకేళ
యెస్ ఇస్తే మాత్రం మనకు తర్వాత వాళ్ళైతే చెప్తారు. సో, 1 ఇయర్ కన్నా ఎక్కువైతే ఉండొద్దు. ఇక్కడ గమనించండి. తర్వాత డూ యూ హావ్ 10థ్ ఆర్ 12థ్ మార్క్ షీట్ ఇక్కడైతే సర్టిఫికేట్ మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ పైన అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్ ఉన్నదంటున్నారు. అంటే మీ యొక్క మార్క్ షీట్ ఉంటది కదా! దానిపైన మీ యొక్క లాంగ్వేజ్. సో, మీరు తెలుగు చదివుంటే దాంట్లో మీ యొక్క తెలుగు సబ్జెక్ట్ ఉన్నదా అంటున్నారు. సో, ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. ఆ తర్వాత ఆర్ యూ మెడికల్లీ ఫిట్ ఫర్ ద పోస్ట్. సో, మీరు ఫిట్‌గా ఉన్నారా? ఈ ఫి ఫి మెడికల్‌గా ఈ పోస్ట్‌కి అని అంటున్నారు. సో, యెస్ అయితే చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చదవడం, తర్వాత రాయడం, మాట్లాడడం ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ వేరే లాంగ్వేజ్ ఉంటే ఇక్కడ వేరే లాంగ్వేజ్ అయితే ఇచ్చేసి, ఇక్కడ వాలిడేట్ ఇవ్వడం మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ మనం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో, మీరు ఇక్కడ మనకు సంబంధించిన బ్యాంక్స్ అనేది ఇచ్చారన్నమాట. సో, దీంట్లో మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. సో, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కడైతే ఇస్తారో అక్కడైతే మీకు జాబ్ పాయింట్ అయితే వస్తుందన్నమాట. సో, దీంట్లో మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో, ఇక్కడ అన్నీ ఒకటికి 2 సార్లు అయితే జాగ్రత్తగా చూసుకోండి ఏమైనా మిస్టేక్ ఉంటే. సో, ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడ నో చేంజెస్ అండి అంటుంది. సో, అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇంకోసారి ఓకే మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ నెక్స్ట్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొస్తుంది. సో, ఇక్కడ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్‌లోడ్ చేయాలి. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో, ఇదైతే మనకు నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారన్నమాట. సో, మీకైతే చూపెడతాను. సో, ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో, ఇక్కడైతే వాళ్ళు పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ ఐ నుండి రిక్వైర్డ్ వరకు. సో, ఇక్కడ ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ రాసేసి ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి, ఐ నుండి ఇక్కడ రిక్వైర్డ్ వరకు అయితే మీరు వైట్ పేపర్‌లో అయితే రాసి దాన్ని మీరు ఫోటో తీసి ఇక్కడైతే అప్‌లోడ్ చేయాలి. సో, మీరు క్యాపిటల్ లెటర్‌లో అయితే రాయొద్దనమాట. సో, మీరు మీ యొక్క స్టైల్ అనేది ఇక్కడ రాసేయండి. క్యాపిటల్ లెటర్‌లో అయితే బ్లాక్ లెటర్ అయితే రాయొద్దు. సో, మీరు దాన్ని స్కాన్ చేసేసి ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేయాలి. సో, ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అప్‌లోడ్ చేసిన తర్వాత సెక్యూరిటీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు పాపప్ అనేది వస్తుంది. సో, ఇక్కడైతే ఫైనల్ సబ్మిట్ అయితే అవుతుందన్నమాట. సో, ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ చూసుకొని మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. సో, చేసేస్తే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ పేమెంట్ తీసుకొస్తే వస్తుందన్నమాట. సో, ఇక్కడైతే మనం పేమెంట్ అయితే చేయాలి. సో, ఇక్కడ పేమెంట్ అయితే చేసేయండి. సో, ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. చేసేస్తే మనకు ఈ విధంగా పేమెంట్ అనేది తీసుకుపోతుంది. ఓకే మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో, ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్యూఆర్, యూపీఐ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు డెబిట్ కార్డ్ ఉంటే ఇక్కడ డెబిట్ కార్డ్ నంబర్, తర్వాత ఎక్స్‌పైరీ ఇక్కడ మంత్, ఎక్స్‌పైరీ ఇయర్, తర్వాత సీవీ నంబర్, కార్డ్ హోల్డర్ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో, మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి. సో, ఇక్కడైతే మనకు ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో, మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం. సో, ఈ విధంగా అయితే మనకు కెనరా బ్యాంక్‌కి సంబంధించిన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన పోస్టులు అయితే ఈ విధంగా అయితే అప్లై చేయండి. సో, మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.